వెల్కమ్ టు మై ఛానల్. తన తాళిని తాకిట్టు పెట్టి కామాక్షికి డబ్బులిస్తూ శృతికి అడ్డంగా దొరికిపోయిన రోహిణి షాక్లో ప్రభావతి. అసలిదంతా ఎలా జరగబోతోంది అనేది ఈ వీడియోలో తెలుస్తుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మొత్తానికి బాలు అయితే తన తోటి డ్రైవర్ల సహాయంతో మీనా ఎక్కడుందో కనిపెట్టి మీనాని కాపాడతాడు. బాలుకి దొరికితే చంపేస్తాడని భయంతో ఇక దినేష్ అయితే గుణాకార్లో ఎక్కేసి పారిపోతాడు. తర్వాత మీనా ఇక దినేష్ గురించి మొత్తం నిజం చెప్పడంతో వాడు సంగతి తర్వాత ముందు ఇంటికి వెళ్దాం పదా అని బాలు అంటాడు. ముందు నా మీద పడ్డ దొంగతనమేంటో అదంతా కూడా నేను చెయ్యలేదని నిరూపించుకుని ఇంట్లోకి అడుగు పెట్టాలి అని మీనా అడిగేసరికి కామాక్షి ఇంటికి వెళ్లి ఇక కామాక్షిని నిలదీస్తాడు బాలు. కామాక్షిని గట్టిగా ఇక అడగడంతో పోలీస్ కేసు పెడతాను, నువ్వు కూడా రా, మా అమ్మని కూడా తీసుకువెళ్తాను పోలీస్ స్టేషన్కి, మనం కేసు పెడదాము అంటూ బాలు అనేసరికి కామాక్షి భయపడిపోతూ ఉంటుంది. అలా 2-3 సార్లు కామాక్షి అయితే నేను పోలీస్ స్టేషన్కి రాను, కంప్లైంట్ ఇవ్వను అని మొండికేస్తుంది. బాలుకి అనుమానం వచ్చి ఇంకా కామాక్షిని భయపడతాడు. నువ్వు రాకపోతే పోలీసులని ఇక్కడికి పిలిపిస్తాను అంటూ ఇక కామాక్షి ముందు అనడంతో అప్పుడే ఇక కామాక్షి అయితే ఆ డబ్బులు నావి కాదురా, మీ అమ్మవే, ఆ రోజు శివని విడిపించడానికి కేసు వాపస్ తీసుకోవడానికి లాయర్ దగ్గర 2 లక్షలు తీసుకుని జాలిపడి తీసుకున్నట్టు నటిస్తుంది అందరి దగ్గర అని కామాక్షి నిజాన్ని బయటపెట్టేస్తుంది. అది విని కోపంతో రగిలిపోతూ బాలు మీనా ఇద్దరూ కూడా ఇంటికైతే వెళ్తారు. ఇంటికి వచ్చిన మీనాని మళ్లీ ఏదోటి తిట్టాలని అనుకుంటూ ఉంటుంటే అప్పుడే ఇక ప్రభావతికి ఊహించని సమాధానం చెప్తుంది మీనా. ఏవండి లక్షావతిగారు, మీరు పాపం కామాక్షి పిన్నిగారి ఇంట్లో పోయిన డబ్బుల గురించి చాలా బాధపడ్డారు కదా, అసలు ఆ డబ్బులు ఎవరివి, ఎక్కడ్నుంచి వచ్చాయి, అవి కామాక్షి పిన్ని డబ్బులు కాదో చెప్పండి. చెప్తారా, లేకపోతే నన్నే నిజాన్ని బయటపెట్టమంటారా? భర్తని మోసం చేస్తున్నారు, దేవుడు లాంటి భర్త ముందు మీ బండారాన్ని బయటపెట్టమంటారా, లేకపోతే మీ కొడుకుల ముందు మీ కోడల ముందు మీరు చేసిన పనిని అంతా కూడా బయటపెట్టమంటారా చెప్పండి అని అడుగుతూ ఉంటుంది మీనా. నాన్నా, ఈ లక్షావతి ఈ లక్షలు మింగినోడు తల్లి ఏం చేసిందో ఆవిడ్నడుగు నాన్నా. అవును మావయ్యగారు, కామాక్షి పిన్నివి ఆ డబ్బులు కావు, మరి ఆ డబ్బుల కోసం అత్తయ్య ఎందుకంత తాపత్రయం పడుతోందో, ఆ డబ్బులకి అత్తయ్యకి ఉన్న సంబంధమేంటో అడగండి అని అంటూ ఉంటుంది మీనా. అయితే నాన్నా, చూశావా, మీనా ఒక్క మాట మాట్లాడితేనే ఇక మీనా మీద వీరంగం చేసే అమ్మ సౌండ్ లేకుండా సౌండ్ సిస్టమ్ ఆగిపోయిన స్పీకర్లాగా ఎలా మూగబోయిందో, ఇప్పటివరకు మీనాని దొంగ అంటూ భరతనాట్యం చేసిన ఈ లక్షావతిగారు ఎందుకు మౌనంగా ఉన్నారో కనుక్కోండి నాన్నా అని అడుగుతూ ఉంటే, చెప్పు, వాళ్లు అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ డబ్బులు ఎవరివి, నావి కాదు, కోడలివి కాదు, కాదు మనోజువి కావు, కామాక్షివి కూడా కాదు. ఆ 2 లక్షలు మరి ఎక్కడ్నుంచి వచ్చాయి, అవి మీనానే కొట్టేసిందని నీకెలా తెలుసు, సాక్ష్యమేంటి అని అడుగుతూ ఉంటాడు సత్యమైతే. అప్పుడే ఇక ప్రభావతి మౌనంగా ఉంటుంది. అంటే ఆ 2 లక్షలు ఎవరింట్లో అన్నా దొంగతనం చేసి నువ్వే కామాక్షి ఇంట్లో పెట్టావా అని అడుగుతూ ఉంటే, ఏంటండి ఆ మాటలు, ప్రాణంపైన నేను దొంగతనం చెయ్యను అని అంటూ ఉంటుంది ప్రభావతి. నేను అంతే అత్తయ్యా, ప్రాణంపైన నా మీనా తప్పు చెయ్యదు అని అంటూ ఉంటుంది మీనా కూడా. మరి మీరే ఆ డబ్బుల గురించి బయటపెట్టండి అని అనంగానే ఒక్కసారి మరోపక్క రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే అది అది అని తడబడుతూ ఉంటే, నువ్వు చెప్పలేవులే కాని నేనే చెప్తా. ఈ మానవతావాది ఎంతో ఉత్తమురాలు మీ భార్య. పాపం శివమీద కేసుని మంచి మనసుతో వాడి భవిష్యత్తు గురించి ఆలోచించి జాలిపడి ఆ కుటుంబం మీద ఏదో జాలి చూపించి కేసు వాపస్ తీసుకుందని నువ్వనుకుంటున్నావు. నీ మాటలు విని నీ మాటికి విలువిచ్చి కేసు వాపస్ తీసుకుందననుకుంటున్నావు కదా, కానీ లాయర్ దగ్గర 2 లక్షలు తీసుకొని తను కేసు వాపస్ తీసుకుంది నాన్నా అని నిజాన్ని బయటపెడతాడు బాలు. అందుకనే పాపం డబ్బులు పోయిన కామాక్షి అత్తయ్య ఏమీ మాట్లాడకపోయినా అమ్మ మాత్రం ఆ డబ్బుల కోసం ఎంత తాపత్రయం పడిపోతోందో అని బాలు చెప్పంగానే అప్పుడే సత్యం వీళ్లు చెప్తుంది నిజమేనా అని అడుగుతూ ఉంటాడు. ఇక అలా అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి అయితే అది ఆ రోజు లాయర్ బలవంత పెడితే తీసుకోవాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక ఆ మాట విని సత్యం ప్రభావతి చంప పగలగొడతాడు. ఎన్నిసార్లు నన్ను మోసం చేస్తావో, నాలాంటి మంచి వ్యక్తిని మోసం చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పుకుంటుంది, నీచురాలా అని అంటూ తిడుతూ ఉంటాడు. డబ్బు కోసం ఇంకా నువ్వు ఎంతకైనా దిగుజారిపోతావా, డబ్బుతోనే నీకు అంతా కూడా అనుకుంటున్నావా ఏంటి అని అడుగుతూ ఉంటాడు సత్యమైతే. ఇప్పుడు ఇంతమంది ముందు నీ పరువు పోయింది. ఆ 2 లక్షలు నువ్వు మీనా మీద దొంగతనం తీసిందని దొంగతనం మోపావు. ఇప్పుడు నువ్వు చేసిందేంటి, ఇప్పుడు నేనే కదా అందరి ముందు చేతకాని భర్తనైపోయాను అని అంటూ బాధపడుతూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక ఆ మాట విని, అది కాదండి, నేనేమీ పరువు తీయాలని
వీళ్ళు ఇదంతా చెయ్యలేదు అని అంటూ ఉంటే, ఇక నువ్వు మాట్లాడకో, నువ్వు మాట్లాడుతుంటేనే నాకు అసహ్యం వేస్తోంది అని అంటూ ఉంటాడు సత్యం. 2 రూపాయలు 3 రూపాయలు ఇలా ఒక్కొక్క రూపాయి కూడపెట్టుకుంటూ మీనా పువ్వులమ్మినవి, నేను టాక్సీ నడుపుకున్నవి ఇలా మొత్తం కూడా 5 లక్షలు చేసుకుని మేము మొత్తం బయట అప్పుతప్పు చేసి ఆ లాయర్కి కట్టి శివని విడిపించుకున్నాము. ఎందుకు? ఈవిడగారు కేసు వాపస్ తీసుకోలేదు కాబట్టి. అప్పుడేమో ఈవిడగారికి గౌరవం అన్నీ కూడా గుర్తుకు వచ్చాయి. కుటుంబ గౌరవాలు మర్యాదలు అన్నీ కూడా గుర్తుకు వచ్చాయి. మరి లాయర్ దగ్గర డబ్బు తీసుకునేటప్పుడు ఆ మర్యాద గౌరవం ఏమైపోయాయో, తుంగలో తొక్కేసిందో లేకపోతే బీరువాలో దాచిపెట్టేసిందో అని అంటూ ఉంటాడు బాలు. ఏదో డబ్బు మనిషి అనుకున్నాను, కాని డబ్బు కోసం మరీ ఇంత దిగజారిపోతుందని అనుకోలేదు అని అంటూ ఉంటాడు బాలువైతే. అప్పుడే ఇక అందరూ కూడా ప్రభావతిని ఇక నిందిస్తూ ఉంటారు. కాని అప్పుడు బాలువైతే చివర్లో, నువ్వు 2 లక్షలు లాయర్ దగ్గర తీసుకున్నా కూడా ఆ 2 లక్షలు అసలు కామాక్షి అత్తయ్య వాళ్ల ఇంట్లో నుంచి ఎలా పోయాయో, ఎవరు దొంగలించారో ఆ మాత్రం కూడా తెలుసుకుంటాను, ఖచ్చితంగా తెలుసుకొని వాళ్లకి మీ అందరి ముందే శిక్ష విధిస్తాను అని అంటూ ఉంటాడు బాలు. ఆ మాట విని ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. తరువాత ఇక మీనా బాలు గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. నన్ను కిడ్నాప్ చేసిన విషయం మావయ్యకి చెప్పకండి, భయపడతారు అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక బాలు అయితే, అదేంటి మీనా, ఆ రోజు కిడ్నాప్ చేసినవాడు మళ్ళీ నిన్ను ఎందుకు కిడ్నాప్ చేశాడు? మనమీద పగతోనే చేశాడంటావా అని అంటూ ఉంటే, ఆ రోజు దీపావళి రోజు నన్ను కిడ్నాప్ చేసిన దినేష్ గాడే మళ్ళీ ఈ రోజు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశాడో నాకు అస్సలు కూడా అర్థం కావడం లేదండి. ఏదో దాచిపెడుతున్నాడు వాడు అని, వాడి వెనకాల ఎవరైనా ఉండుంటారంటారా అని అడుగుతూ ఉంటుంది మీనా. ఏమో, నాకదే అర్థం కాలేదు, కాని వాడు కార్లోనే పారిపోయాడు నా నుంచి తప్పించుకొని అని అంటూ ఉంటాడు బాలు. అయితే ఇక దినేష్కి ఏమీ కాలేదని, దినేష్ గుణ దగ్గరే ఉన్నాడని, అతను ఆరోగ్యంగా ఉన్నాడని, మీనాని కిడ్నాప్ చేసింది దినేషా అని తెలుసుకుని షాక్ అయిపోతూ ఉంటుంది. రోహిణి అయితే ఇక షాక్ అయిపోతూ, రోహిణి అయితే అంటే దినేష్ గాడు బ్రతికి ఉన్నాడు, కానీ దినేష్కి ఏదో జరిగిపోయిందని, చెన్నైలో ట్రీట్మెంట్ చేయిస్తానని నా దగ్గర గుణగాడు 2 లక్షలు తీసుకున్నాడు, అంటే ఆ 2 లక్షలు కూడా వాడు నా దగ్గర దోచుకుందామని ఇచ్చేశాడు ఇదంతా కూడా అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. తర్వాత రోహిణి బాలు మీనా గదిలోకి నక్కి నక్కి చూడడం గమనించిన శృతి అయితే, ఇదేంటి ఈ రోహిణి మీనా వాళ్ల గదిలోకి నక్కి నక్కి చూస్తోంది అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత సీరియస్గా రోహిణి ఫోన్ పట్టుకుని ఇక టెర్రస్ మీదకి వెళ్లడం గమనించిన శృతి, ఇదేంటి రోహిణి ఫోన్ పట్టుకుని టెర్రస్ మీదకి వెళ్తోంది, ఎవరితో మాట్లాడ్డానికి వెళ్తోంది, ఎవరితో ఫోన్ మాట్లాడి చూపిస్తోంది అని అనుకుంటూ ఉంటుంది. ఫోన్ పట్టుకుని టెర్రస్ మీదకి వెళ్తుంది. ఏం జరుగుంటుంది, ఎందుకంత టెన్షన్ పడుతుంది అని అనుకుంటూ తను కూడా టెర్రస్ మీదకి వెళ్తుంది. అప్పుడే ఇక రోహిణి విద్యాకి ఫోన్ చేస్తుంది. చెప్పవే మీనా, ఇందికొచ్చేసిందా అని అడుగుతూంటే, మీనా వచ్చేసింది అని అంటూ ఉంటుంది రోహిణి విద్యాతో. మీనాకేం కాలేదు కదా, తను బానే ఉంది కదా అని అంటూ ఉంటే, తనకేం కాలేదులే, బానే ఉంది, కానీ ఆ దినేష్ గాడే ఇదంతా చేశాడని మీనా వాళ్ళు మాట్లాడుకుంటున్నారే అని అనంగానే, దినేషా, అసలు వాడిక్కడ లేడు కదా, కేరళలో వైద్యం చేయించుకుంటున్నాడు అని అనంగానే విద్య అప్పుడేక అంటూ ఉంటుంది రోహిణి. అదే నాకర్థం కాలేదు, కాని మీనాని కిడ్నాప్ చేసింది మాత్రం ఆ దినేష్ గాడేనట, ఖచ్చితంగా మీనా చెప్తుంది. అంటే ఆ గుణాగాడు మనల్ని మోసం చేశాడే అని అంటూ ఉంటుంది విద్య. ఆ గుణాగాడు ఆ దినేష్తో చేతులు కలిపి నువ్వెంతైనా డబ్బులడిగితే ఇస్తావని ఆ దినేష్ గాడు గుణాకి చెప్పుంటాడు. గుణ ఈ రకంగా మనమీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నాడు అని అంటూ ఉంటుంది విద్య. ఇప్పుడే ఆ గుణాగాడికి ఫోన్ చేసి అడుగుతాను, ఎందుకిలా చేశావు అని అంటాను అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే నువ్వలాగ వాణ్ణి డైరెక్ట్గా అడక్కు, ఇప్పుడడిగితే మాత్రం వాడు ఏదో ఒక సాకు చెప్తాడు, లేకపోతే నీకు ముందే పెళ్ళయ్యి ఒక కొడుకున్నాడంట కదా, మీ అత్తగారిని మోసం చేస్తున్నావు కదా, వాడు దినేష్ని అడ్డం పెట్టుకుని నిజాలు తెలుసుకుని మళ్లీ నిన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెడతాడు. అందుకని నేను చెప్పింది విను, ఇప్పుడీ సమస్య నుంచి ఎలా బయటపడాలో చూడు. ఆ 2 లక్షలు దొరికేశాయి అని ఆ కామాక్షి చేతే చెప్పించాలి, దానికేదైనా పరిష్కారం ఆలోచించు అని అంటూ ఉంటుంది విద్య. సరే నువ్వురా, నాకొక ఆలోచనొచ్చింది, నేను కూడా వస్తున్నాను అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడేక ఇదంతా విన్న శృతి, అయితే ఈ డబ్బులు పోవడానికి రోహిణికేదో సంబంధముంది, తను ఎందుకోగాని తడబడుతుంది, భయపడిపోతుంది, ఇప్పుడెక్కడికో బయల్దేరింది, ఈ రోహిణిని ఫాలో అవుతూ వెళ్తే ఖచ్చితంగా నిజాలు బయటికి వస్తాయి అని శృతి అయితే అనుకుంటుంది. తర్వాత రోహిణి అయితే తను బయటికైతే వెళ్తుంది. ఇక విద్యాని కలుస్తుంది. రోహిణిని ఫాలో అవుతూనే శృతి కూడా వెనకాలే వెళ్తుంది. అలా వెనకాలే వెళ్తున్న శృతి అయితే, ఈ రోహిణి మామూలుది కాదు, తను ఏదో మోసం చేస్తుందందర్నీ అని అనుకుంటూ ఉంటుంది శృతి మనసులో. ఇద్దరు కలిసి ఇక మార్వాడీ షాప్కైతే వెళ్తారు. ఇక మార్వాడీ షాప్కు వెళ్ళి అప్పుడే ఇక విద్య, రోహిణి ఇద్దరు కూడా అంటూ ఉంటారు,
బంగారం తాకట్టు పెట్టుకుని డబ్బులివ్వాలి అనంటూ ఉంటే, ఏం పెడుతున్నారు బంగారం అనంటూ ఉంటే, పుస్తల తాడునైతే ఇస్తుంది రోహిణి. అదేంటి రోహిణి, ఈ పుస్తల తాడు ఆ రోజు మనోజ్కేమో ఆ తాకట్టు పెట్టి 1,00,000 రూపాయలు తీసుకువచ్చి ఆ సోఫాకి కట్టానని చెప్పావు కదా, ఈ పుస్తల తాడుని ఇప్పుడు నిజంగానే తాకట్టు పెట్టేస్తున్నావా అనంటూ ఉంటే, తప్పదే, తాకట్టు పెట్టాల్సిందే. ఇప్పుడీ గండం నుంచి బయటపడాలంటే. అప్పుడు అత్తయ్య మనోజ్ ముందు సింపతీ పొందాలని తాకట్టు పెట్టానని అబద్ధమాడి నా అకౌంట్లో డబ్బులే తీసుకొచ్చాను, కాని ఇప్పుడు మాత్రం దీన్ని నిజంగానే తాకట్టు పెట్టాల్సొస్తుంది అని తన పుస్తలతాన్ని తాకట్టు పెట్టేస్తుంది రోహిణి. ఇక తాకట్టు పెట్టేస్తున్న రోహిణిని చూసి వీడియో కూడా తీస్తుంది శృతి అయితే. ఇక వాళ్ళిద్దరూ కూడా ఆ 2 లక్షల డబ్బులు తీసుకొని కామాక్షి ఇంటికైతే వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత ఇక కామాక్షి అయితే రోహిణిని చూసి, ఏంటి, ఎందుకొచ్చావు రోహిణి ఇక్కడికి అని అడుగుతూ ఉంటే, ఏమీ లేదు, మీతో పనుండే వచ్చాను అనంటూ ఉంటుంది రోహిణి. నాతో పనుండి వచ్చావా, ఏంటా పని అని అడుగుతూ ఉంటుంది కామాక్షి అయితే. ఇంట్లో మీనాని అత్తయ్య దొంగ దొంగ అని అసలు కూడా మీనాని ఎన్నో మాటలని బాధపడుతున్నారు. ఆ మాటలు వింటుంటే నాకే బాధగా అనిపిస్తుంది. అందుకని ఈ గొడవలు నేటితో వెళ్ళిపోవాలంటే నాకొక ఆలోచనొచ్చిందే ఆంటీ, అందుకని ఈ డబ్బు తీసుకొచ్చాను. ఇవి ఆ రోజు